అలివేలు, ఎప్పటికైనా మనందరం కలవాలన్నదే మా ఆశమ్మా. పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకో. అవునమ్మా, ఇంకీ ఏం చేసినా మన అందరి కోసమేనమ్మా. దయచేసి నా అర్థం చేసుకోకమ్మా. అవునే, నిన్ను మార్చడానికి బావ ఎంచుకున్న దారి నిన్ను బాధ పెట్టుండొచ్చేమో కాని అందులో మనందరి ఆనందం ఉంది అలివేలు. చేసిన దాంట్లో నా తప్పుందని నువ్వు అనుకుంటే వెంటనే వెళ్ళి ఈ నిజం మీ నాన్నతో చెప్పేసేయ్. దండ తీసి మూలకట్ట అన్ని చెప్పాలి ఇక. రండి అమ్మా, రండి రండి రండి. రానే బానా ఏంటి మధ్యన అలవాసైపోయా సచ్చినోడా. రండి ప్రభాతి గారు, రండి రండి. ఏంటి చిట్టిబాబు, మేనకోళ్ళ పెళ్లి కూడా అయిపోతుంది, నీ పెళ్లి మాత్రం అవ్వట్లేదు. పో, నువ్వు చేసుకుంటావు, మొత్తం చెప్తాను. సినిమా సగం రీళ్ళు అయిపోయాయి, ఇంకేం చేసుకుంటాడు? చేసుకున్న ప్రయోజనం లేదు. వీళ్ళు మొత్తం అయిపోయినాయి, అది తెలియట్లేదు వీళ్ళకి. ఆడా పసులు కదా, రండి రండి రండి. ఒక్క నిమిషం ఆగండి. అలివేలు, అలివేలు, ఏంటి పద్దు సైలెంట్ గా ఉన్నావేంటి? ఏం చేయమంటావు? నాన్న నిన్నేం చెప్పారు? ఏం చెప్పారు? పద్దుని కుందన బొమ్మలా తయారు చేయాల్సిన బాధ్యత నీదే అలివేలు అని చెప్పారు కదా. అవును, మరి నువ్వేమో అలా మౌనంగా ఉన్నావు. రా, అలంకరించు. రా అలివేలు. ఇదిగో, నువ్వొచ్చి నన్ను అలంకరించకపోతే నా మీద నీకు ప్రేమ లేనట్టే. అలంకరించు. ఆ గాజులివ్వు. నాకు తెలిసిన గుర్తుతో నా కూతురు ఎవరో గుర్తుపడతాను. అన్నీ అనుకూలిస్తే నా కూతుర్ని తీసుకొని వచ్చేస్తాను. నమస్కారం అండి. బాగున్నారా బామ్మగారు? అందరు బాగున్నారా? పదండి పదండి. ఏమే, ఏదో లోకంలో ఉన్నట్టుండకే, ఏం జరిగినా మన మంచికే అనుకోవే. ఎలా అనుకుంటాను? పద్మావతి నా కూతురు కాకపోతే ఏంటి పరిస్థితి? జరిగేది నిశ్చితార్థమేగా, పెళ్లి కాదుగా. పెళ్లి జరిగే లోపల నీ బిడ్డెవరో తెలిసిపోతుంది. ఆ వైశాలి ఈరోజు నీ బిడ్డెవరో తన బిడ్డెవరో కనిపెడతానందిగా. ఇన్నేళ్ల ధర్మ సందేహానికి ముగింపు దొరకబోతుంది. ఇంకేం ఆలోచించుకో. ఏంటా గుసగుసలు? అబే ఏం లేదురా రాముడు, ఏం లేదు. నువ్వేంటి అలా ఉన్నావు? కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. ఉంటుందిలేరా, ఉంటుందిలే. అయ్యా బలరామయ్య గారు, వస్తున్నా. ఏమయ్యా భోజనం ఇప్పుడే రావడం? లోపలికి వెళ్ళి పనులు చూడు. బాగున్నారండి? రండి రండి, లోపల రండి. ఏంటా అందరూ చేతులు కూడా వస్తున్నారు, ఒక్కరి చేతిలోని గిఫ్ట్ లేదు. వీడికి మళ్ళీ టక్క పోటీ. వెళ్ళరా బాబు, వెళ్ళు. నమస్తే కదా, నమస్తే. రండి రండి.
శుభం అంట శుభకార్యం చేసుకుంటుంటే ఆపశకునులాగా వయసు ఎలా వస్తుందేంటి? అయ్యా నమస్కారం. కూర్చోండి కూర్చోండి. అంతా సిద్ధమే కదండి? సిద్ధమేనయ్యా. అలా చూడు పద్దు, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఆగా, నువ్వెందుకు వచ్చావు? రాకూడదా? పిలవని పేరంటానికి రాకూడదు. బలరాముడి కుటుంబంలో జరిగే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఊరందరూ ఆహ్వానితులే. కూతురు నిశ్చితార్థానికి పిలుపు అవసరం లేదు. కానీ నీలాంటి దానికి అవసరమే. శిక్షాకాలం పూర్తయిన తర్వాత కూడా ఇంకా నన్ను దోషులా చూడకండి. బావ దృష్టిలో నువ్వు ఎప్పటికీ దోసివే. అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోకు. బయటికి నడు, నడు బయటికే. ముఖ్యమైన పని మీద వచ్చాను, లోపలికి వెళ్తాను. ఆగో, ఏంటా పని? ఈ ఇంట్లో నా కూతురున్న విషయం మీకు తెలుసు. నా కూతురు పద్మావతో అలివేలో తెలియాల్సున్నా నిశ్చితార్థం చూసే బాధ్యత నాకుంది కదా. జానకి రావే, రారా, రావే. ఏంటి బామ్మా? ముందు అక్కడ చూడు. ఆ వయసేలు వచ్చేసిందే. దానివల్ల ఫంక్షన్ కి ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలి. ఈ రోజు దాని బిడ్డెవరో మన బిడ్డెవరో తెలుసుకోవాలి. ఆ ఇదిగా ఎన్నో గంటలు దాటుకుని కార్యక్రమం ఇంత దాకా వచ్చింది. దయచేసి నీ వాళ్ళు ఎక్కడికి కాకుండా చూడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళను, నన్ను వెళ్ళనివ్వండి. చెప్తుండే అర్థం కావట్లేదు నీకు? వెళ్తావా లేదా? నన్ను వెళ్ళనివ్వండి. రేయ్ చిట్టి, అదే బావా, పంపించేస్తాను బావా, పంపించేస్తాను. తను లోపలికి రాకూడదని చెప్తున్నాను బావా. ఎందుకు రాకూడదు? ఉమ్? అందరితో పాటు తను రావచ్చు. ఈ ఫంక్షన్లో జనంతో కలవచ్చు. శిక్ష పూర్తయిన తర్వాత అడ్డు చెప్పవలసిన అవసరం లేదు. లోపలికి పంపించు. అలాగే బావా. అది ఇంటి చుట్టుపక్కల తిరిగినప్పుడే మన గుండాగినంత పని అయింది. ఏకంగా ఆయన ఆహ్వానంతో ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది. ఏమవుతుందోనని కంగారుగా ఉంది బామ్మ. పన్ను ఉండవే, ఈ రోజు అటో ఇటు తేలిపోవాలి. పదా. వైశాలి ఊరి మనిషిలా బంధువులా మాత్రమే కాదు, ఈ ఫంక్షన్కి తప్పకుండా రావాల్సిన మనిషి. ఎందుకు బావా? ఎందుకంటే జరుగుతున్నది తన కూతురు నిశ్చితార్థమే కదా. ఏమంటున్నావు బావా? అవునరా, జరిగేది తన కూతురు నిశ్చితార్థమే. అమ్మా, ఆయనేంటి అలా మాట్లాడుతున్నారు? కొంపు తీసి నిజం తెలిసిపోయిందా? ఉండవే, నేను కనుక్కుంటాను. ఒరే రాముడు, నీ కూతురుని పట్టుకొని దాని కూతురు అంటావేంట్రా? నా కూతుర్లు పుట్టినరోజునే కదా తన కూతురు కూడా పుట్టింది. పైగా నా కూతుర్లని అగ్ని ప్రమాదం నుండి కాపాడింది. తన కూతుర్ని కనిపెట్టి ఇచ్చేంత వరకు, ఈ తల్లి దగ్గరికి బిడ్డని చేర్చేంత వరకు నా కూతుర్లో తన కూతుర్ని చూసుకోవచ్చు. అందుకే అలా అన్నాను. ఏడ్చావులే, నిజంగానే నిజం తెలిసి అలా అన్నావేమోననుకున్నాను. నిజం తెలియటం ఏంటి? అబే అది అది ఏ నిజం? అది అది నిజం. బా, నీకు తెలియదే ఉందా? బామ్మగారు ఇప్పుడు పరస్కాలు ఆడుతుంటారు కదా. ఆగో, నువ్వు చెప్పు.
నిజమేంటి? వాడన్నట్టు నిజంగానే పరాచకాలాడాను అంతే. మీ మొహాలకు పరాచకాలొకటి. ఆ, నీ చేదస్తంతో రోజు రోజుకు చచ్చిపోతున్నావు. నీ కూతుర్ని నీకు అప్పగించేంత వరకు నా బిడ్డల్లో నీ బిడ్డను చూసుకో వైశాలి. అమ్మాయి రెడీ అవుతోంది, లోపలికి వెళ్ళు. అలాగేనయ్యా. ఆహా, ఇదిగో ఫంక్షన్ హడావుడి సరదాగా ఉందని నువ్వు మాత్రం ఇక్కడే తిష్టవేయకు. ఏదో గుర్తు ఆనవాలు అన్నావు కదా, తొందరగా చూసి మా బిడ్డ ఎవరో చెప్పు. ఏంటి అట్లా చూస్తున్నావు? పదా. మీరు రాకండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు రావద్దు? నా బిడ్డ ఎవరో నేను తెలుసుకోవద్దా? మీరు నా పక్కనుండకూడదు. ఎందుకు ఉండకూడదు? నాటకాలా? నా భర్త అనుమతించాడు కదా అని పెత్తనం చలాయిస్తున్నావా? మీరేమైనా అనుకోండి, వద్దంటానికి కారణమేంటి? నా కారణాలు నాకుంటాయి. నా కూతురెవరో తెలుసుకున్న తర్వాత మీ కూతురెవరో చెప్పే బాధ్యత నాది. ఈరోజు ఎలాగైనా చెప్తాను, అంతే. చెప్పకపోతే కాళ్ళు ఎరగొడతాను, జాగ్రత్త. వెళ్ళా. అదేంటి బామ్మ అలా మాట్లాడుతుంది? ఎలా మాట్లాడితే ఏమిలే, నిజం చెప్తానని మాటిచ్చిందిగా. నువ్వు కొంచెం ఓపిక పట్టు. రంగమ్మ, ఇప్పుడైనా రావటం? పద్మావతి నా కూతురు అయ్యుంటుందా? పద్మావతే గనక నా కూతురైతే నా కూతురు నిశ్చితార్థం చూసే భాగ్యం నాకు కలిగింది. నేనైతే ఇంత ఘనంగా ఈ శుభకార్యం చేయగలిగుండేదాన్ని కాదు. పద్మావతి కాకుండా అలివేలు నా కూతురైతే అలివేలుకి కూడా అన్నీ జరగాలి కదా. నేను నిజం చెప్పేస్తే పద్మావతికి జరిగినట్టే అలివేలుకి కూడా ఇలా ఘనంగా జరుగుతుందా? సర్పంచ్ బలరాముడి గారి కూతురికి దక్కినట్టు నా కూతురికి గౌరవ మర్యాదలు దక్కుతాయా? ఈ వైశాలి కూతురు పెళ్లిని కన్నుల పండుగగా జరిపించగలుగుతుందా? అదక్కడే నిలబడిపోయిందేంటి? అదే అర్థం కావట్లేదు. దొరలా లోపలికొచ్చేసి దొంగలా చూస్తుందేంటి? ఎన్నో ఏళ్ల నుంచి దొంగలానే చూసుకుంటుందిగా, ఇంకా ఆ బుద్ధి పోయినట్లేదే. ఏదేమైనా ఈ రోజు నా కూతురెవరో తెలుసుకోవాలి. ఒకసారి మీరంతా బయటికి వెళ్ళండమ్మా. అలాగే అమ్మా. ఎందుకు పంపించేశావు పద్దు? నీతో ఏకాంతంగా మాట్లాడాలని. ఏం మాట్లాడాలి? నాకు నిశ్చితార్థం జరుగుతుందన్న సంతోషం కన్నా నువ్వు బాధపడుతున్నావనే వేదనే నాకెక్కువగా ఉంది అలివేలు. అబ్బే, అలాంటిదేం లేదు పద్దు. నాకు తెలిసే, నువ్వు బయటికి నవ్వుతూ కనిపించొచ్చు, కానీ లోపల ఎంత నరకం అనుభవిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. అది అలాంటిదేమీ లేదని చెప్తున్నాను కదా. లేదలివేలు, ఆడపిల్ల దేన్ని పోగొట్టుకున్నా తట్టుకోగలదు. ప్రేమించిన వాడిని పోగొట్టుకుంటే అసలు తట్టుకోలేదు. అవునే, తనే వెంకటేశ్వర్లు బావ అని తెలిసి, తను నన్ను ఇష్టపడుతున్నాడని తెలిసి, తను నా కళ్ళ ముందే తిరుగుతున్నా జరగరాంది ఏదైనా జరిగి ఎక్కడ దూరం అయిపోతాడో అనే భయం నాకుండేది. ఆ బాధ నన్ను వెంటాడుతూ ఉండేది. అలాంటిది ప్రేమ అన్న మాటలకే
100 కిలోమీటర్ల దూరంలో ఉండే నువ్వు భావని ప్రేమించి దూరం చేసుకున్నందుకు ఎంతలా మదన పడుతూ ఉంటావో నేను అర్థం చేసుకోగలను అలివేలు. బావ ఏది చేసినా అది నిన్ను మార్చడానికే చేశాడు తప్ప నీపై ఎలాంటి ద్వేషం పగ లేవలివేలు. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. అయ్యో, అత్త గురించి తెలిసేలా చేశాడని నేను అర్థం చేసుకున్నాను పద్దు. అత్త ప్రేమ తప్పు కాదని, అత్త ప్రేమించిన వాణ్ణి అత్త చేసుకోవడం అస్సలు తప్పు కాదని నేను తెలుసుకున్నాను పద్దు. బావ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఎందుకంటే నేను ఆడపిల్లనే అయినా నాలో బలరాముడి లక్షణాలే ఎక్కువ ఉన్నాయి. అందుకే మగరాయిలా బ్రతికాను పద్దు. ఇకపై ఆడపిల్లలా బ్రతుకుతాను పద్దు. నా గురించి నువ్వేమీ ఆలోచించుకు. అయితే నేను భావం చేసుకుంటున్నందుకు నీకెలాంటి బాధ లేదు కదా? అయ్యో, నువ్వు నా తోడ పుట్టిన దానివే, నా శత్రువి కాదు. థ్యాంక్స్ అలివేలు. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావే. ఏంటది? చిన్నప్పటి నుంచి బావని ఆరాధించావు. బావనే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చున్నావు. అందుకే నీ ప్రేమే గెలిచింది. భావని నీ సొంతం చేసుకున్నావు. నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. అవును అలివేలు, కోరుకున్న వాణ్ణి దక్కించుకోవడం చాలా అదృష్టం. నీకు నా దిష్టి తగిలేట్టుంది పద్దు. ఉండు ఒక నిమిషం. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఇంట్లో వాళ్ళందరి దిష్టి, బావ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూ అను. అను పోవే. అను పద్దు. బావంట పెళ్లి చేసుకుంటుందట. వాడు నన్ను మార్చటానికి మోసం చేశాడట. ఎలా కనిపిస్తున్నానే మీ కంటికి? అలివేలుని అంత సామాన్యంగా వదిలేస్తానా? నా నవ్వు వెనక ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయో మీకు తెలీదు. నా మౌనం వెనక ఎన్ని ప్రళయాలు ఘోషిస్తున్నాయో మీకు కనిపించవు. నా హృదయం ఎలా రగులుతుందో, ఆ మంటలు నా మనసుని ఎలా దహించి వేస్తున్నాయో అనుభవిస్తున్న నాకు మాత్రమే తెలిసే. రే వెంకీ, రే, నా మానాన నేను బ్రతుకుతుంటే నా జీవితంలోకి ఎంటర్ అయిపోయి నాలో ప్రేమను పుట్టించి చివరికి ఆ ప్రేమని మంటలా మార్చేసావు కదరా. వదలను, నేను నిన్ను వదలను. నీ తల్లి గొప్పతనం నిరూపించడానికి నా ఆశలతో, నా కలలతో ఆడుకున్నావు కదరా.
ఇక నుంచి నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు. క్షణ క్షణం భయం అంటే ఏంటో చూపిస్తాను. ఒక్కొక్కరితో ఆడుకుంటాను. ఈ నిశ్చితార్థం ఎలా జరుగుతుందో నేను చూస్తాను.